హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు రెగ్యులర్గా గోంగూర చికెన్, గోంగూర మటన్ లేదంటే గోంగూర పులావ్ అలా చేసుకుంటూ ఉంటాం కదా. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం గోంగూర తలకాయ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంతకీ నా స్టైల్లో ఎలా ట్రై చేశాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర కూడా ఇందులో వేసేసి ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు వేసి ఇవి బాగా మగ్గిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి వేసి ఆయిల్లోనే చెక్క, లవంగం అలాగే యాలకులు వేసి ఇవి బాగా చిటపట అన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటాలు కూడా వేసి ఇవి బాగా మగ్గిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న తలకాయ కొన్ను కూడా వేసేసి ఇది బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి సరిపడ ఉప్పు, పసుపు, కారం వేసేసి ఒక 5-6 విజిల్ పెట్టుకోవాలి. ఈ విజిల్లన్నీ వచ్చేసిన తర్వాత అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఈ మటన్ పేస్ట్ని వేసి లాస్ట్లో కొంచెం మటన్ మసాలా వేసుకుంటే మన గోంగూర తలకాయ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి